మాలి. ఎందుకంటే దేవుని యొక్క లేఖనమే సెలవిస్తుంది, నేనే మార్గమును సత్యమును జీవం, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలే. దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళాలంటే యేసు ప్రభు మనకు, యేసు ప్రభు అనేది వాక్యమైనటువంటి యేసు. కాబట్టి యేసు మార్గంలో మనము వెళ్ళగలం. యేసు మార్గం వెళ్ళే క్రమంలో ఇప్పుడు ఏమైంది, ఏం జరుగుతున్నది అంటే, యేసు మార్గములో నుండి జనాంగాన్ని తప్పించడానికి సత్యమైనటువంటి మార్గం ఉన్నది కదా, దేవుని యొక్క మార్గము, జీవపు మార్గము, సత్యమైనటువంటి మార్గం. నేనే సత్యం, నేనే మార్గం. ఆ సత్యమైనటువంటి మార్గాన్ని చెడగొట్టడానికి ఏం చేస్తుందంటే, లోకములో అనేకమైనటువంటి అబద్ధ బోధకులను అపవాది ప్రవేశపెట్టింది. అపవాది ఏం చేసింది, ఆదామును కూడా జీవ మార్గంలోకి వెళతాడనేటువంటి ఉద్దేశంతో ముందుగా మంచి చెడుల వివేచన కలిగించే వృక్షఫలాన్ని తినే విధంగా చేస్తుంది. ఆ విధంగానే లోకములో ఉన్నటువంటి రక్షణ పొందినటువంటి జనాంగమంతటిని కూడా జీవపు మార్గములోకి వెళ్ళకుండా ఏం చేస్తుందంటే, అనేక మంది అపోస్తులను, అబద్ధ ప్రవక్తలను, అబద్ధ బోధకులను అపవాది నియమించింది. మనం గమనించినట్లయితే 1 యోహాను 3వ అధ్యాయములో అనేక మంది ఉన్నారు, అబద్ధ బోధకులు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. వీరందరి యొక్క పని ఏంటి, వీరెవరి ద్వారా వచ్చారు అంటే అపవాది వలన వచ్చారు. వీరందరూ ఏం చేస్తారు అంటే, సమాజములో వివిధ బోధలు చేసి ఏం చేస్తారు, దేవుని యొక్క మార్గములో నుండి తప్పిస్తారు, దేవుని యొక్క చిత్తములో నుండి తప్పిస్తారు. దేవుని యొక్క మార్గములను కనుగొనే విధానంలోకి ఏం చేస్తారు, వాళ్ళని తీసుకువెళ్ళరు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం మనం గమనించినట్లయితే, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు. ఆల్రెడీ బయలు వెళ్ళి ఉన్నారు. కనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవి కావో పరీక్షించు. ఏమంటున్నాడు ఇక్కడ, పరీక్షించాలి. ఏం పరీక్షించాలి అంటే, మనం వినే బోధ అది దేవుని వద్ద నుండి వచ్చిందా అనేటువంటిది మనం ఏం చేయాలి, పరీక్షించాలి. అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు.